హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ఇవాళ వింత ప్రయోగం చేస్తున్నామండి. ఇన్స్టాగ్రామ్లో చూసి చెయ్యాలని హడావిడిగా అయితే చేస్తున్నాను. మైదా పిండి అయితే తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని అచ్చం మెత్తగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకున్నాను. ఇంకా అలా ముద్ద చేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. మనమైతే కూల్ వాటర్ అయితే తెచ్చుకొని ఇంకా దాంట్లో అయితే ఈ ముద్దనైతే వేయాలి. వేయంగానే అది కొంచెం స్మూతీగా మెత్తగా అయితే అవుతుంది. ఇంకా దాన్ని మనం ఏం చేయాలంటే లేపి చిన్నగా చికెన్ పీసెస్ లాగా స్మూత్గా తీసి పక్క పెట్టుకుంటూ ఉండాలి. నేనైతే ఒక ప్లేట్ పక్కన పెట్టుకొని అయితే చిన్నగా తీసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. అసలు అయితే ఈ ప్రయోగం ఏమైందో చూడండి లాస్ట్ దాకా. ఇంకా తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. డైరెక్ట్గా వేయకుండా అదైతే ఫస్ట్ హీట్ చేయాలి. దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్, కారం వేసేసి హీట్ చేశాక కొంచెం హీటింగ్లో ఉన్నప్పుడు ఇవి వేయాలి. నేనైతే ముందే వేసేసాను. దానివల్ల కొంచెం అతుక్కున్నట్టు అయింది. ఇదంతా మంచి మరుగుతున్నప్పుడు తీసేసి కాసేపు పక్క పెట్టి వేడి నూనెలో వేసి పక్కవి తీయాలండి. కాసేపు నేనైతే కొంచెం లైట్గా అయినప్పుడు తీసాను. తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేశాను. అంతా టేస్ట్ అయితే చికెన్ లాగా లేదు, కానీ నార్మల్గా అయితే బాగుంది. పర్ఫెక్ట్గా చికెన్ లాగా అయితే లేదు, కాబట్టి నార్మల్గా అయితే చికెన్ లాగే ఉంది. కొంచెం మనం గ్రేవీ లాగా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, లేకపోతే సాసెస్ అవి చేసుకుంటే పర్ఫెక్ట్ చికెన్ లాగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. బాయ్.